ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th మార్చ్ 2020 సీజిఎల్ టైర్ 1 షిఫ్ట్ 1 క్వశ్చన్స్, అంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ జరిగిన షిఫ్ట్ అనమాట. అంటే 1 PM to 2 PM జరిగినటువంటి షిఫ్ట్ క్వశ్చన్స్ ఇవి. జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ప్రీవియస్ వీడియోలో మనము ఇదే డేట్ మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ప్రజెంట్ ఈ వీడియోలో మనము ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట, అంటే 1 PM to 2 PM క్వశ్చన్స్. ఈరోజు జీకే క్వశ్చన్ డిస్కస్ చేస్తాం, 25 క్వశ్చన్స్. ఇంకా ఆలస్యంగా వీడియో వెళ్ళిపోతాం. ద ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ట్విన్ సిటీ. ఓకే, ఇక్కడ ఏమడుతున్నానంటే ఈ కింది వాటిలో జంట నగరం కానిది ఇది అడుగుతున్నాను అనమాట. ఈ జంట నగరాలు అంటే మనకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటాం. అంటే రెండు ఒకే పక్కన పక్కన ఉన్న నగరాలు ఏ విధంగా బాగా అభివృద్ధి చెందుతున్నాయో, లేదంటే ఒక నగరాన్ని రెండుగా డివైడ్ చేస్తుంటారో అలాంటి నగరాలు ఏమంటామంటే కవల నగరాలు, లేదంటే జంట నగరాలు అంటున్నారనమాట. ఇక్కడ మనకి కింది వాటిలో ఏది కాదు అని అడుగుతున్నారన్నమాట. ఓకే, ఈ త్రిశూర్ అండ్ తిరువల్ల. త్రిశూర్ అండ్ తిరువల్ల అనేది మనకు ఈ ట్విన్ సిటీస్ కాదనమాట. ఎందుకంటే ఇవి డిఫరెంట్ ఇచ్చిన స్మాల్ సిటీస్ అనమాట. ఇవి అంత డెవలప్డ్ సిటీస్ కాదు. అట్ ద సేమ్ టైం ఇది రెండు దూరం ఉండడం వల్ల ఏమవుతుంది, ట్విన్ సిటీస్ కాదు. ఓకే, త్రిశూర్ అండ్ తిరువల్ల అనేది మనకు ట్విన్ సిటీస్ కాదు. మిగతావన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ట్విన్ సిటీస్ అనమాట. ఓకేనా, మనకి ఇది ఇంత పని లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఈ కింది వాటిలో ట్విన్ సిటీ ఏది అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అంటే హుబ్లీ, ధార్వాడ్, ఓకేనా, కథక్, భువనేశ్వర్, ఓకేనా, అలాగే మనకు అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్. ఓకేనా, ఈ హుబ్లీ ఎక్కడ ఉందంటే మనకు అఫ్ కోర్స్ కర్ణాటకలో ఉంది. అంటే కర్ణాటకలో ఈ రెండు సిటీస్ ఉన్నాయన్నమాట. అలాగే భువనేశ్వర్ ఒడిశా క్యాపిటల్, అంటే భువనేశ్వర్లో ఈ రెండు ఉన్నాయి. అలాగే మనకు గాంధీనగర్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. సో అహ్మదాబాద్, గాంధీనగర్ రెండు మనకి ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ ఈ రెండు కూడా మనకు ట్విన్ సిటీస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బ్యాగ్ 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్ ఇన్ క్రికెట్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్. ఓకే, హ్యాట్రిక్ అంటే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ క్రికెట్లో యూజ్ చేస్తారన్నమాట ఈ వర్డ్ని. హ్యాట్రిక్ మీన్స్ ఏమంటే మనకు వరుసగా ఈ బౌలర్స్ అనేవాళ్ళు 3 బాల్లకి, అంటే కంటిన్యూగా వరుసగా 3 బాల్ వేస్తారు కదా, ఈ 3 బాల్లకి 3 వికెట్ తీశారనుకోండి, దాన్ని ఏమంటే వీ కాల్ ఇట్ ఇస్ హ్యాట్రిక్. ఓకేనా, హ్యాట్రిక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక బౌలర్ కంటిన్యూస్గా 3 బాల్లకి 3 వికెట్స్ తీసారనుకోండి, అంటే అవుట్ చేశారనుకోండి బ్యాట్స్మెన్ని, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హ్యాట్రిక్. ఓకే, ఈ క్రికెట్లో వాడే పదం అనమాట. ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకు, లైక్ హోమ్ రన్ అని చెప్పేసి, ఇక్కడ మనకు ఇవాళ ఇక బేస్బాల్లో, అక్కడ అలాగే మనకు పెనాల్టీ కిక్ ఫుట్బాల్లో, ఓకే, బటర్ఫ్లై అని చెప్పేసి మనకు ఈ స్విమ్మింగ్లో, అంటే డిఫరెంట్ స్పోర్ట్స్లో ఉండే వర్డ్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. అడుగుతుంటారు ఈ వర్డ్ దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. అర్థమవుతుందా, ఈ వర్డ్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటే ఫస్ట్ ఇండియన్ టు బ్యాక్ 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్. ఓకే, వర్డ్స్ అంటే 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ తీసుకున్నాడంటే ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ ఎవరు అడుగుతున్నారనమాట ఇక్కడ. ఓకే, దీనికి ఈజీగా మన ఆన్సర్ చూసినట్టు ఆప్షన్ చూస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఆన్సర్. ఓకే, విరాట్ కోహ్లీ బౌలర్ కాదు, సో ఆప్షన్ ఖచ్చితంగా తప్పవుతుంది. అలాగే కేదార్ జాదవ్ కూడా బ్యాట్స్మెనే, సో బౌలర్ అయినా కానీ బట్ బ్యాట్స్మెన్ మంచి ఆల్రౌండర్ ఆఫ్ కోర్స్. వాళ్ళ తర్వాత రోహిత్ శర్మ ఏమవుతుందంటే మనకి ఇతను కూడా ప్యూర్ బ్యాట్స్మెన్ అనమాట, ఓపెనర్ బ్యాట్స్మెన్. సో ఫైనల్గా ఏమవుతుంది కుల్దీప్ యాదవ్. ఓకే, కుల్దీప్ యాదవ్ అంటే మినిమం అవేర్నెస్ ఉన్నా కానీ ఆన్సర్ ఏదో మనం క్లియర్ చేయొచ్చు అనమాట. కుల్దీప్ యాదవ్ అని మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, మన ఫర్దర్ కూడా ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు బ్యాగ్ 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్. ఓకేనా, 2 ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్ తీసుకున్నామంటే ఫస్ట్ ప్లేయర్ అనమాట కుల్దీప్ యాదవ్. ఓకేనా, నెక్స్ట్, హూ చైర్డ్ యాజ్ 6th మీటింగ్. ఓకే, చైర్డ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 6th మీటింగ్ ఆఫ్ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, ఐడిఏ ఈ 6th మీటింగ్ జరిగిందనమాట. ఈ 6th మీటింగ్కి ఎవరు హెడ్గా వహించారు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట, చైర్డ్. ఓకేనా, అసలు ఐడిఏ అండ్ మీనింగ్ ఏమంటే ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనమాట. ఈ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇన్ ద ఇయర్ 2017. ఓకే, ఇన్ ద ఇయర్ 2017 ఈ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ అయిందనమాట. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఏజెన్సీ అంటే ఈ ఐలాండ్స్ ఉన్నాయి కదా, లైక్ మన లక్షద్వీప్ కావచ్చు, లేదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, అలాగే మనకు డయ్యూ డామన్ కావచ్చు, దాద్రా అండ్ హవేలీ, ఇలాంటి చిన్న ఐలాండ్స్లో డెవలప్మెంట్ చేయడం కోసం చెప్పేసి, ఇది కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా అండ్ సోషల్గా డెవలప్ చేయడం కోసం చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏజెన్సీ స్టార్ట్ చేశారనమాట. ఎవరైతే ప్రజెంట్ అది ఎవరైతే మనకు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉంటారు. ఓకేనా, హోమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ఏజెన్సీకి చైర్పర్సన్గా ఉంటారనమాట. అంటే ప్రజెంట్ మనకు చైర్పర్సన్ ఎవరంటే ఇక్కడ మనకి ఏమవుతారంటే అమిత్ షా. ఎందుకంటే మనకు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అయినా కదా, సో అందువల్ల ఏమవుతుందంటే ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే మనకు ఐడిఏకి హెడ్ అవుతారనమాట. ఓకేనా, అలాగే కన్వీనర్ ఎవరు అవుతారంటే మనకు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఉంటారు కదా, నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు? ఓకేనా, నీతి ఆయోగ్ వచ్చేసి మన హెడ్ ఎవరు అవుతారంటే మనకు ఆఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనమాట. ఓకే, నీతి ఆయోగ్ మీనింగ్ ఏమంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఓకే, నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా.
ఓకే. నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్‌లో ఇది తీసుకొచ్చారనమాట. నీతి ఆయోగ్ ఎవరైతే మనకు సీఈఓ ఉంటారు కదా! ఓకే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ సీఈఓ వచ్చేసి మనకు దీనికి కన్వీనర్ అవుతారనమాట. ఓకే. నీతి ఆయోగ్ హెడ్ ఎవరైతారంటే ఆఫ్‌కోర్స్ చైర్‌పర్సన్ ఎవరైతే మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నీతి ఆయోగ్‌కి చైర్మన్ అవుతారు. బట్ ఇక్కడేమంటే ఎవరైతే సీఈఓగా ఉంటారో ఓకే. ప్రెజెంట్ మనకు సీఈఓ ఎవరొచ్చేసి మనకు అమితాబ్ ఖాన్. ఓకే. అమితాబ్ కాంత్ ఆఫ్‌కోర్స్. అమితాబ్ కాంత్ ఆయన ఓకే. ప్రెజెంట్ సీఈఓ అనమాట నీతి ఆయోగ్‌కి. ఈ అమితాబ్ కాంత్ గారు ఏమవుతారంటే దీనికే అంటే ఐడీఏ కూడా ఏమవుతారు కన్వీనర్ అవుతారనమాట. ఓకే. గుర్తుంచేది ఏందంటే ఎవరైతే ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో హోమ్ మినిస్టర్‌గా ఉంటారో వాళ్ళే దీనికి ఐడీఏకి హెడ్‌గా ఉంటారనమాట. ఓకే. ఐడీఏ అనేది ఫుల్ ఫార్మ్ గుర్తుంచాలి. అంటే మీటింగ్ అంత అవసరం లేదు గానీ, బట్ బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. ఐడీఏ ఇంపార్టెంట్. అలాగే ఫార్మేషన్ ఇయర్ ఇంపార్టెంట్. అలాగే ప్రెజెంట్ ఇక్కడ ఎవరైతే మినిస్టర్ ఆఫ్ ఆఫ్‌కోర్స్ హోమ్ అఫైర్స్‌లో ఉంటారో ఆయన మనకు చైర్‌పర్సన్‌గా ఉండడం జరుగుతుంది. కన్వీనర్ ఎవరుంటారంటే ఎవరైతే మనకు సీఈఓగా ఉంటారో అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మనకు ఈ నీతి ఆయోగ్‌లో వర్క్ చేస్తుంటారో వాళ్ళే మనకు దీనికి కన్వీనర్ అవుతారనమాట. ఓకే. కన్వీనర్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ 2.0 బిగిన్? చూడండి ఇక్కడ. అంటే ఏ స్టేట్‌లో మనకు ఈ మిషన్ ఇంద్రధనస్ ఓకే. అసలు మిషన్ ఇంద్రధనస్ అనే వర్డ్ వినంగానే గుర్తురావాల్సిందంటే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా స్కీమ్ అనమాట. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది మిషన్ ఇంద్రధనస్ ఈస్ దట్ వాట్ ఈస్ డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్. ఓకేనా. అంటే చిల్డ్రన్ డెవలప్‌మెంట్ అనమాట. ఓకే. చిల్డ్రన్ డెవలప్‌మెంట్ కోసం ఫార్మ్ అయిన స్టార్ట్ చేసిన స్కీమ్ ఏదంటే మిషన్ ఇంద్రధనస్. ఓకే. మిషన్ ఇంద్రధనస్ అని చెప్పేసి మనకుంది. అలాగే మిషన్ ఇంద్రధనస్ 2.0 ఓకేనా. 1.0 అంటే 1 ఉంది. అలాగే 2.0 ఉంది. అలాగే 3.0 కూడా ఉండడం జరిగిందనమాట. 3.0 రీసెంట్‌గా లాంచ్ చేశారు. 2.0 వచ్చేసి మనకు 2020 జనవరిలో స్టార్ట్ జరిగిందనమాట. ఓకే. ఈ స్కీమ్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారో అడుగుతున్నారనమాట. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్‌లో. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ ఈస్ దట్ టు ఇమ్యునైజ్. ఓకే. ఇమ్యునైజ్ అంటే నథింగ్ బట్ ఇమ్యూనిటీ ఉంది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలియో వ్యాక్సిన్స్ కానీ ఇలా కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు కదా! చిన్న పిల్లలకి. ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా వాట్ వి కాల్ ఇది పూర్తిగా కంప్లీట్ చేయాలి. అంటే మోర్ దాన్ 90% ఆఫ్ చిల్డ్రన్ ఓకే. మన కంట్రీలో ఉన్నటువంటి 90% మంది పిల్లలకి అందరికీ ఇమ్యునైజేషన్ ఇవ్వాలి. అంటే స్మాల్ పాక్స్ కావచ్చు, అంటే వేరే అంటువ్యాధులు ఉంటాయి కదా! ఇలాంటి అంటువ్యాధులకి చిన్నప్పటి నుంచే మనకు అంటే బిలో 2 ఇయర్స్ ఓకేనా. బిలో 2 ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడా పూర్తిగా మనం 90% పిల్లలకి అందరికి ఇమ్యునైజ్ చేయించాలి అనే ఎయిమ్‌తో వచ్చిన మిషన్ ఏదంటే మనకు మిషన్ ఇంద్రధనస్ 2.0 ఓకే. స్టార్టింగ్ స్టేజ్‌లో మనకు అందరికి ఇమ్యునైజ్ చేయాలని చెప్పేసి ఉండేది. అంటే పాయింట్ 1లో సారీ 1.0లో ఓకేనా. ఇంద్రధనుస్సు 1.0లో మనకేమవుతుందంటే స్టార్టింగ్‌లో అందరికీ ఇమ్యునైజ్ చేయాలని చెప్పి ఉన్నారనమాట. కానీ మనకు రీసెంట్‌గా లాంచ్ అయినటువంటి మిషన్ ఇంద్రధనుస్ 2.0లో ఏమైందంటే 90% పిల్లలకి అందరికి కూడా వ్యాక్సిన్ ఏయించాలి. ఓకేనా. అలాగే మిషన్ 3.0 అంటే నెక్స్ట్ ఇయర్‌లో మనం లాంచ్ అవుతుందనమాట 2021లో. ఈ ఇయర్‌లో లాంచ్ అయ్యే ఈ మిషన్ ఇంద్రధనుస్ 3.0 దీని మెయిన్ ఎయిమ్ ఏమంటే టు ఇమ్యునైజ్ ఆల్ ద చిల్డ్రన్ ఓకే. అలాంగ్ విత్ ప్రెగ్నెంట్ వుమెన్. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళని యాడ్ చేశారనమాట. అండ్ ఇంతవరకు పిల్లలకి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళనమాట ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్‌లో. ఈ థర్డ్ స్టేజ్‌లో ఏందంటే ప్రెగ్నెంట్ వుమెన్ కూడా మనకి ఈ వ్యాక్సిన్స్ అనేవి వేయడం జరుగుతుందనమాట. ఓకేనా. అప్పుడు పిల్లలకి స్టార్టింగ్‌లోనే ఫస్ట్ నుంచి ఏమవుతుందంటే బేబీ మంచి హెల్తీగా ఉంటుంది. అలాగే ఇలా డిసీజ్‌కి అపోజిట్ అవుతుందనమాట. అంటే మనకి వాట్ వి కాల్ కొద్దిగా రెడీ అవుతుంది. సో, అందుకని చెప్పేసి మనకు మిషన్ 3.0లో ఏందంటే ఇది అంటే ప్రెగ్నెంట్ వుమెన్ కూడా జాయిన్ చేశారనమాట. అంటే యాడ్ చేశారు దీంట్లో. అలాగే ఇంకోటేందంటే ఎవరైతే మనకు ఈ 10% అంటే మిగిలిపోయి ఉంటారు కదా! ఈ కోవిడ్ టైం వలన, పాండమిక్ వలన ఎవరైతే మిస్ అయ్యారో వ్యాక్సిన్స్ వాళ్ళని కూడా ఈ యొక్క ఈ వ్యాక్సినేషన్ స్కీమ్‌లో మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇక్కడ మన క్వెషన్ ఏందంటే 2020లో ఈ సెకండ్ ఫేజ్ అనేది మనకు ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకు ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేశారనమాట. ఈ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. బట్ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారనమాట. 3.0లో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి. అంటే ప్రెగ్నెంట్ వుమెన్‌కి అలాగే చిల్డ్రన్‌కి. ఓకే. ఇంద్రధనుస్ స్కీమ్ అంటే పిల్లల కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇమ్యునైజేషన్ కోసం. ఓకే. ఇమ్యునైజేషన్ అంటే నథింగ్ బట్ పిల్లలకి ముందే మెడిసిన్స్ ఇవ్వడం కోసం, అంటే వ్యాక్సిన్‌లు ఇవ్వడం కోసం, అంటువ్యాధుల నుంచి కాపాడడం కోసం అని చెప్పేసి. ఓకేనా. ఇంద్రధనుస్ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ క్వెషన్ కూడా. ఇంపార్టెంట్ స్కీమ్ కూడా. ఓకే. నెక్స్ట్ హూ వాస్ ది హూ వాస్ చూసన్ యాస్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇన్ జనవరి 2020? ఓకేనా. మనకు హర్షవర్ధన్ ఈ మనకి జస్ట్ ప్యూర్ కరెంట్ అఫైర్ అనమాట. మళ్ళీ మారిపోతుంటారు వీళ్ళు. జస్ట్ 2020లో వచ్చారు కాబట్టి కరెంట్ అఫైర్ చూడండి అంతే ఇది. బట్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మారిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే. ఫారెన్ సెక్రటరీ ఉంటారు. ఎందుకంటే మన ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి కదా! మనకు వేరే కంట్రీస్ డిప్లొమసీ ఉండడం కోసం. సో, అలా డిఫరెంట్ ఫారెన్ సెక్రటరీస్ ఉండడం జరుగుతుందనమాట. సో, దాంట్లో మనకు హర్షవర్ధన్ శ్రింగాలే మనకు ఒక నాది పర్సన్ 2020లో అపాయింట్ చేశారనమాట జనవరిలో. ఓకే. మళ్ళీ మారిపోతుంది కాబట్టి జస్ట్ చూడండి. మనకంతే చాలు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈస్ నోన్ యాస్ అథెన్స్ ఐ మీన్ అథెన్స్ సారీ ఎథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఓకేనా.
ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని అడుగుతున్నారనమాట. ఈ ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎథెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ గ్రీస్. ఓకే, గ్రీస్ క్యాపిటల్ అనమాట. ఓకే, ఈ గ్రీస్ క్యాపిటల్ అయినటువంటి ఎథెన్స్ అయితే ఎథెన్స్ లాగా ఉన్న ప్లేస్ ఏది ఇండియాలో అని అడుగుతున్నాను అనమాట. అదేదంటే మధురై. ఓకే, ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నారంటే రీజన్ ఏమంటే ఈ ఎథెన్స్ అనేది చాలా హిస్టారికల్గా మనకు చాలా ఎవిడెన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని వాటికల్ చాలా పురాతనమైన ప్లేసులు కానీ ఎక్కువ ఆల్మోస్ట్ సిటీ మొత్తం కూడా ఏదో ఒక ప్లేస్లో మనకు ఏదో ఒక విషయం ఉంటుందన్నమాట. అలాగ ఉన్న సిటీ ఏదంటే మనకు అలాంటి ప్లేస్ ఇండియాలో ఎక్కడ ఉందంటే మధురై. ఎందుకంటే మధురై ఇస్ క్యాపిటల్. ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లో కూడా మనకు ఓల్డ్ కల్చర్, అలాగే మనకు ఈ ఏన్షియంట్ ఒక ఆర్కిటెక్చర్ కానీ, ఓకేనా, ఆ ఏన్షియంట్ స్టైల్ అనేది మనకు ఈజీ కనిపిస్తుంది అనమాట. సో అలాగ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని ఏదన్నారంటే మధురై. మధురై ఈస్ ఇన్ తమిళనాడు. ఓకేనా, మధురైని ఈ ఎథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని అడగడం జరుగుతుంది అనమాట. ఎథెన్స్ అంటే ఈ గ్రీస్ క్యాపిటల్. ఓకే, గ్రీక్ ఉంది కదా, ఈ గ్రీకు క్యాపిటల్ ఏదంటే ఎథెన్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ వాస్ ద జెండా సత్యాగ్రహ ఆర్ ద ఫ్లాగ్ సత్యాగ్రహ ఆఫ్ 2023 హెల్డ్? చూడండి ఇక్కడ ఈ 2023, ఓకేనా, ఈ ఫ్లాగ్ సత్యాగ్రహ, ఆ జెండా సత్యాగ్రహ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం ఇది తీసుకొచ్చారు, ఏ సిటీలో తీసుకొచ్చారంటే మనకు ఈ నాగ్పూర్. ఓకేనా, ఈ నాగ్పూర్ సిటీలో తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా, నాగ్పూర్ మహారాష్ట్ర. ఈ నాగ్పూర్లో తీసుకురావడం జరిగింది ఈ జెండా సత్యాగ్రహ, ఫ్లాగ్ సత్యాగ్రహ 1923లో. ఎందుకోసం అంటే ఇన్ ద మీన్ వైల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉంది కదా, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో దీన్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, వై ది జెండా సత్యాగ్రహ వాస్ నేమ్డ్ అంటే బికాస్ ఈ ఇయర్లో మనకి ఏంటంటే ఒక లా తీసుకొని వస్తారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. ఏం లా అంటే వీళ్ళు ఐ మీన్ ఎవరైతే నేషనల్ అంటే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఫ్లాగ్స్ అనేవి ఎగరేయకూడదు. అంటే ఆ టైంలో ఒక ఫ్లాగ్ ఉండేది అనమాట, 3 కలర్స్ ఫ్లాగ్. ప్రెసెంట్ ఉన్న ఫ్లాగ్లో ఉండదు, అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫ్లాగ్లు ఎగరేయకూడదు అంటే ఎవరైతే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఫ్లాగ్ మీరు హాయిస్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకు ఒక కొత్త రూల్ తీసుకురావడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ రూల్కి అగైనెస్ట్గా ఓకే, జెండా మమ్మల్ని ఎగరేదని చెప్తారా అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే అదే పనిగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాలు పట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నాగ్పూర్. ఓకేనా, దాన్ని చెప్పారు జెండా సత్యాగ్రహ అని చెప్పారనమాట. బ్రిటిష్ వాళ్ళు మీరు జెండా ఎగరేయకూడదని చెప్పిన దానికి ఆపోజిట్గా ఐ మీన్ ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎస్పెషల్లీ నాగ్పూర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఫ్లాగ్స్ పట్టుకొని మీన్ మార్చ్ వాట్ వి కాల్ మనకు ర్యాలీ చేయడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ సత్యాగ్రహానికి జెండా సత్యాగ్రహ అని పేరు రావడం జరిగింది. అది ఇప్పుడు 1923లో నాగ్పూర్లో రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ కదా. ఓకే, ఆర్బీసీని తయారు చేసేటువంటి బాధ్యత ఎవరికి ఉంది మన బాడీలో అంటే మనకు సింపుల్గా మ్యారో. ఓకే, బోన్ మ్యారో అంటే బోన్ మ్యారో అంటే బోన్లో ఉంటుంది మ్యారో. ఈ బోన్ మ్యారో ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ది ఆర్బీసీ. ఓకేనా, ఏం చేస్తుంది అది ఈ ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకు చూసినట్లయితే ఈ డబ్ల్యూబీసీ ఉంది కదా, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ మనకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి వచ్చిందనమాట. ఏమంటే ఈ డబ్ల్యూబీసీ ప్రొడ్యూస్ చేసేటువంటి మీ గ్లాండ్ ఏది లేదంటే థైమస్ గ్లాండ్. ఓకే, ఈ థైమస్ గ్లాండ్ ఉందా, ఈ థైమస్ గ్లాండ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే డబ్ల్యూబీసీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. టీ సెల్స్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకు ఆర్బీసీ ప్రొడ్యూస్ చేసే మన బాడీ పార్ట్ ఏదైనా మనకు బోన్ మ్యారో. ఓకేనా, ఈ థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ ద లంగ్స్ మధ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ లంగ్స్ మధ్యలో ఉండే థైమస్ గ్లాండ్ మనకు టీ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టీ సెల్స్ ఏమంటే మనకు డబ్ల్యూబీసీ. ఓకే, రెండు గుర్తుంచుకోవాలి. ఆర్బీసీ వచ్చేసి మనకు బోన్ మ్యారో, అలాగే మనకు డబ్ల్యూబీసీ వచ్చేసి లింఫ్ సెల్స్. ఇంకా వేరే 2-3 సెల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ బ్లడ్ సెల్స్ వచ్చి డబ్ల్యూబీసీ వచ్చి మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టీ సెల్స్ అని చెప్పేసి, అలాగే మనకు ఈ బీ సెల్స్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది అనమాట. ఈ టీ సెల్స్ వచ్చేసి మనకు ఈ థైమస్ గ్లాండ్లో తయారవుతాయి. అలాగే ఈ బీ సెల్స్ వచ్చేసి మనకు స్ప్లీన్. ఓకేనా, స్ప్లీన్లో తయారవడం జరుగుతుంది అనమాట. క్లియర్, దట్స్ ఇట్. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన స్ప్లీన్లో తయారవుతాయి మనకు ఈ రెడ్ బ్లడ్ సెల్స్. ఇక్కడ తయారవుతాయి అంటే ఇక్కడ తయారవుతాయి. ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 120 days. ఓకే, ఇది చాలాసార్లు చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట ఫ్యూచర్లో. 120 days అనేది మనకు ఈ ఆర్బీసీ యొక్క లైఫ్ టైం అనమాట, లైఫ్ స్పాన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ రికార్డెడ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త హూ ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. హూ ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటారంటే సముద్రగుప్త. ఓకే, సముద్రగుప్త ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎవరిని మనము నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటే సముద్రగుప్త. నెపోలియన్ ఎవరంటే మనకు నెపోలియన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రూలర్
యూరోప్‌లో చాలా ఫేమస్ రూలర్ అనమాట. అలాగా అతనిలాంటి వ్యక్తి, అతనిలాగా ఎక్కువ ధైర్యం ఉన్న వ్యక్తి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. నెపోలియన్ బోనపార్టే ఉండరు. అది వేరు. మళ్ళీ ఈయన నెపోలియన్ వేరనమాట. ఓకేనా? ఈ సముద్రగుప్తానికి నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పేరు రావడం జరిగిందనమాట. ఏ పిల్లర్ వల్ల అంటే అలహాబాద్ పిల్లర్. ఓకే. ఈ అలహాబాద్ పిల్లర్ చూసిన తర్వాత ఇతనికి ఈ నెపోలియన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. ఓకేనా? క్లియర్? ఇక అహ్మదా పిల్లర్, అలాగే మనకు నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారంటే సముద్రగుప్త అని మనకు ఐడియా ఉండాలి. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. Who was appointed as Managing Director of International Monetary Fund in October 2019? 2019లో ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఐఎంఎఫ్. ఓకేనా? ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. లైక్ మనకైతే వరల్డ్ బ్యాంక్ ఎలా ఉందో, వరల్డ్ బ్యాంక్ లాగా మనకు అప్పు ఇచ్చినటువంటి బ్యాంక్ లాంటిది అనమాట ఇది. అలాగే మనకి మానిటరీ అంటే ఫండ్ ఇస్తుంది అనమాట. డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఓకే. లేకపోతే మనకి వరల్డ్ బ్యాంక్ ఉందో అలాంటి బ్యాంక్ అనమాట ఇది ఐఎంఎఫ్. ఈ ఐఎంఎఫ్ మనకి సింపుల్గా ఈ అపాయింట్ అంటే ఎండి అంటే కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎండి ఎవరు అడుగుతున్నారనమాట. ఎవరైనా చూడండి, క్రిస్టానా జార్జివా. ఓకే. క్రిస్టానా జార్జివా వచ్చేసి మనకు ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది వాట్ వి ఐఎంఎఫ్. ఓకే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకు వాషింగ్టన్ డీసీ. ఓకేనా? ఈ వాషింగ్టన్ డీసీలో మనకు ఉండడం జరిగిందనమాట. ఒక సింపుల్ ట్రిక్ అండి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఫండ్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐబీఆర్డి అంటే ఐబీఆర్డి వరల్డ్ బ్యాంక్ రెండో ఒకటి అనుకోండి. ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ డబ్బులు ఇచ్చే బ్యాంకులన్నీ లేదంటే ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే సింపుల్గా డబ్ల్యూబీసీలో ఉన్నాయి. అంటే డబ్ల్యూడీసీ అంటే నథింగ్ బట్ వాషింగ్టన్ డీసీలో అంటే అమెరికన్ క్యాపిటల్లో మనకు ఉండడం జరిగింది అనమాట. ఓకే. ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి ఆ సబ్సిడీ ఆర్గన్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ ఆఫ్ అమెరికాలో ఉండడం జరిగింది అనమాట. సింపుల్ ట్రిక్. ఓకే. ప్రజెంట్ దానికి ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఎవరంటే క్రిస్టాలినా జార్జివా. ఓకేనా? జార్జివా ప్రెజెంట్ ఆఫ్ కోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్? చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఇది ఈ కింది వాటిల్లో ఏది నేషనలైజ్డ్ కాని బ్యాంకు అని అడుగుతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా మన నేషనలైజ్డ్ బ్యాంకులే. మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం స్టేట్ బ్యాంక్ అందరూ అనుకుంటారు ఇది నేషనలైజ్డ్ బ్యాంక్ అని చెప్పేసి. బట్ ఇట్స్ నాట్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట. ఇది సపరేట్గా మనకు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ బ్యాంకింగ్ సిస్టంలో మనకు త్రీ కేటగిరీస్ ఉన్నాయి బ్రాడ్గా. ఒకటి నేషనలైజ్డ్ బ్యాంకు, ఓకే, నాన్ నేషనలైజ్డ్ బ్యాంకు, అలాగే ఈ అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి. నేషనలైజ్డ్, నాన్ నేషనలైజ్డ్ బ్యాంకు, అలాగే మనకు ఎస్బీఐ అని ఉంటుంది. ఓకే. ఈ అంటే ఇది నేషనలైజ్డ్ అని కాదు, అంటే ఇది నేషనలైజ్డే. బట్ ఏమంటే ఇక్కడ మనకు సపరేట్ కేటగిరీ ఇచ్చారు, సపరేట్ స్టేటస్ ఇచ్చారు దీనికి. ఓకేనా? మనకి ఎలాగైతే మనకు కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, నాన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అలా డివిజన్లో కాకుండా ఇది సపరేట్గా ఉంచారు. ఓకే. ఇంతకుముందు దీనికి ఎస్బీఐకి ఇంపీరియల్ బ్యాంక్ అని నేమ్ ఉండడం జరిగింది అనమాట. ఓకే. ఇంపీరియల్ బ్యాంక్ ఉండడం జరుగుతుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంకింగ్ ఏజెన్సీ ఏదైనా ఉండేది మనకు ఈ ఎస్బీఐ అని చెప్పొచ్చు. ఓకేనా? అది స్టేట్ బ్యాంకు. పూర్తిగా అది ప్రజెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉండడం జరిగింది అనమాట. అంటే పబ్లిక్ అంటే మోర్ దాన్ 59%. ఓకే. మోర్ దాన్ 51% అనేది మనకు షేర్స్ అనేవి ఎవరు ఉన్నాయంటే గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సింపుల్గా. అంటే వాట్ వి కాల్ ఇది ఈ నథింగ్ బట్ ఇది నేషనలైజ్డ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. బట్ ఈ బ్యాంక్స్ కేటగిరీ చూసినప్పుడైతే మనకు ఇది నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు. ఓకేనా? ఇది సపరేట్ కేటగిరీ అంటే సపరేట్ స్టేటస్ ఇచ్చారనమాట. అంటే సపరేట్గా మనకు ఈ కమర్షియల్ బ్యాంక్స్ డివిజన్ చేస్తాం కదా, ఈ డివిజన్లో నేషనలైజ్డ్, నాన్ నేషనలైజ్డ్, అలాగే ఎస్బీఐ అని ఉంటుంది అనమాట. అంటే ఇది సపరేట్ స్టేటస్ ఇచ్చారు అండ్ అంత పవర్ఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? క్లియర్? అది మనకి సింపుల్గా మనకు కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్బీఐ వచ్చేసి మనకు ఇట్స్ నాట్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. ఓకేనా? సపరేట్ స్టేటస్ ఇచ్చారనమాట. కమర్షియల్ బ్యాంక్ సపరేట్. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ జెల్లీ ఫిష్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫైలం? ఓకే. జెల్లీ ఫిష్ అనేటి ఈ కింది వాటిలో దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. సిండారియా. ఓకే. సిండారియా అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ మనకు సింపుల్గా ఫిషెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అలాంటి ఫిష్ కేటగిరీస్లో మనకు సిండారియా అనేది ఒక ఫైలం అనమాట. ఈ ఫైలం సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనమాట జెల్లీ ఫిష్. ఓకే. జెల్లీ ఫిష్ అనేది మనకు ఈ సిండారియా అనేటువంటి ఈ ఫైలం సంబంధించినటువంటి జెల్లీ ఫిష్. డిఫరెంట్ ఫైలమ్స్ ఉన్నాయి. అన్ని గుర్తుంచుకోవాలంటే కొద్దిగా టెక్నికల్ టాస్క్ ఉండాలి. సో వీటి గురించి క్లియర్ మనం నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వీడియోలో ట్రై చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ పీరియడ్ వాస్ ది లెజెండరీ విక్టోరియా టర్మినస్ స్టేషన్? చూడండి ఇక్కడ విక్టోరియా టర్మినస్ స్టేషన్ ప్రజెంట్లీ దాన్ని ఏమని పిలుస్తున్నారు? విక్టోరియా టర్మినస్ స్టేషన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ముంబై బిల్ట్. ఓకే. ఎవరి పీరియడ్లో ప్రజెంట్ మనకు ఉంది కదా సిఎస్టీ ఛత్రపతి శివాజీ మహారాజా టర్మినస్. ఓకే. సిఎస్టీ అంటాం కదా, ముంబై సిఎస్టీ అని చెప్పేసి బిగ్గెస్ట్ మోస్ట్ హిస్టారికల్ రైల్వే స్టేషన్ అనమాట ఇండియాలో. చాలా మంచి ప్లేస్ అనమాట అది. ఈ విక్టోరియా టర్మినస్ స్టేషన్ అనేది మనకు ఎవరి పీరియడ్లో కట్టించారని చెప్తున్నారు అనమాట. 1878, 1888 అనమాట. అంటే ఎవరి పీరియడ్లో ఇది బ్రిటిష్ టైంలో, అంటే బ్రిటిష్ హయాంలో మనకు ఇది కట్టించడం జరిగింది అనమాట.
ఓకేనా. బ్రిటిష్ హయాంలోనే కదా, బ్రిటిష్ హయాంలో నిర్మించారు. దీనికి ఆర్కిటెక్ట్ చూసి మనకు ఎఫ్డబ్ల్యూ స్టీవెన్స్. ఓకేనా. స్టీవెన్స్ వచ్చేసి మనకు వాట్ వి కాల్, ఈ స్టీవెన్స్ అనే ఆయన ఈ దానికి డిజైనర్ అనమాట, దీనికి ఈ సిఎస్టీ రైల్వే స్టేషన్కి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అది మనం గుర్తించాలి ఏంటంటే విక్టోరియా టర్మినస్ అనేది ఓల్డ్ నేమ్ ఆఫ్ ప్రజెంట్ సిఎస్టీ అనమాట. సిఎస్టీకి ప్రజెంట్ ఓల్డ్ నేమ్ వచ్చేసి మనకు విక్టోరియా టర్మినస్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత, విచ్ టెన్నిస్ స్టార్ విల్ హ్యావ్ స్విస్ కాయిన్ మింటెడ్ ఇన్ ఆర్ హిస్ వాట్ వి కాల్ హానర్. ఓకేనా. ఎవరి స్విస్ కాయిన్ ఉంది, స్విట్జర్లాండ్ కాయిన్లో కింది వాటిల్లో ఎవరి వాట్ వి కాల్ ఈ వాటి స్టార్ పర్సన్ అనేవాడు మనకు ఈ కాయిన్లో ప్రింట్ అవడం జరిగిందని చెప్పుతున్నాడు. రోజర్ ఫెదరర్. ఓకే, రోజర్ ఫెదరర్ వచ్చేసి మన టెన్నిస్ ప్లేయర్ కదా, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. ఇతని పేరు మీద అంటే ఇతని ఫోటోతో మనకు స్విట్జర్లాండ్లో కాయిన్ మింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, చాలా అరుదనమాట. ఈ రోజు రోజర్ ఫెదరర్ వచ్చేసి ఏ స్టేట్ అంటే మనకు ఏ కంట్రీ అంటే మనకు స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్ ప్లేయర్ అనమాట ఇతను. సో ఇతని లెజెండరీ అతని యొక్క పర్ఫార్మెన్స్ వలన ఏంటంటే మనకు అతనికి గౌరవం కోసం అని చెప్పేసి మనకు స్విట్జర్లాండ్లో ఈ కాయిన్ మింట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అతని ఫోటోతో ఈ కాయిన్ అనేది మింట్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. అలాగే మనకు ఈ ఫెదరర్ అనే వ్యక్తి ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ప్లేయర్ అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ప్రీవియస్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, మన డిఫరెంట్ పర్సన్స్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఫెదరర్ కొద్దిగా లెజెండరీ ప్లేయర్ కదా, సో ఇతని పేరు మీద అలాగే ఇతని ఫోటోతో మనకు ఈ కాయిన్ ప్రింట్ చేయడం జరిగింది స్విట్జర్లాండ్. తర్వాత చూడండి, ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ద సోలార్ సిస్టమ్ విచ్ ప్లానెట్ కమ్స్ ఇన్ బిట్వీన్ మార్స్ అండ్ సాటర్న్. ఓకే, మార్స్కి సాటర్న్ మధ్యలో ఏ యొక్క ప్లానెట్ అని రావడం జరుగుతుంది అనమాట. మనం చూసినట్టు ఆర్డర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనకు సన్ ఉంటుంది, సన్ తర్వాత మనకు మెర్కురీ, ఓకేనా, తర్వాత వీనస్, ఓకేనా, తర్వాత మనకు థర్డ్ ప్లేస్ మనకు ఎర్త్ ఉండడం జరుగుతుంది అనమాట. ఎర్త్ తర్వాత మనకు వీ హ్యావ్ మార్స్. ఓకే, మార్స్ తర్వాత వీ హ్యావ్ ఈ జూపిటర్. ఓకే, తర్వాత మనకి ఏముంటుందంటే సాటర్న్. ఓకేనా, మన తర్వాత యురానస్, తర్వాత నెప్ట్యూన్, తర్వాత ప్లూటో. అంటే ప్లూటో ప్రజెంట్ ప్లానెట్ కాదనుకోండి, ఇలా ఆర్డర్ ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మార్స్, వీనస్, ఎర్త్, మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఈ ఆర్డర్ ప్రకారం మనకు అడిగే ఛాన్స్ అనమాట. ఇక్కడ ఏమడుతున్నారు, ఇన్ బిట్వీన్ ద మార్స్ అండ్ సాటర్న్. ఓకే, మార్స్కి సాటర్న్ మధ్యలో వచ్చేటువంటి ప్లానెట్ ఏదంటే మనకు జూపిటర్. ఓకే, బిగ్గెస్ట్ ప్లానెట్. ఓకే, జూపిటర్ స్పెషాలిటీ ఏమి, ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్ ఏదంటే జూపిటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ది జ్వారా డ్యాన్స్. ఓకే, జవారా డ్యాన్స్ మనం ఇక్కడ ఏ స్టేట్లో పర్ఫామ్ చేస్తారని అడుగుతున్నాను అనమాట. ఈ జవారా డ్యాన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫేమస్ మధ్యప్రదేశ్లో పర్ఫామ్ చేసినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇది జవారా డ్యాన్స్ ఎక్కడ చేస్తారంటే మధ్యప్రదేశ్లో బూందేల్ఖండ్. ఓకే, బూందేల్ఖండ్ ఉంది కదా, ఈ బూందేల్ఖండ్ ప్లేస్లో ఎస్పెషల్లీ ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అలాంటి టైంలో మనకి ఏంటంటే ఈ డ్యాన్స్ చేస్తారనమాట. ఓకే, జవారా డ్యాన్స్ అనేది ఫేమస్ డ్యాన్స్. ఇది కూడా మనకు డ్యాన్స్ ఫామ్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కదా, సో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ జవారా డ్యాన్స్ మనకి ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్. అలాగే ఏ ప్లేస్ ఎగ్జాక్ట్ కంటే మనకు ఈ బూందేల్ఖండ్. ఇక్కడ బూందేల్ఖండ్ ఉంది కదా, ఈ బూందేల్ఖండ్ ప్లేస్లో మనకు ఈ పంటకి చేతి వచ్చే టైంలో మనకి ఏం చేస్తారంటే ఇలాంటి డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ ద బుక్ టైటిల్ కర్మయోధ గ్రంథ్ ఇన్ న్యూఢిల్లీ. చూడండి, అలాగే మనం డిస్కస్ చేసాం కదా, అని ఇంతకుముందు చేశారంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఇదే కర్మయోధ గ్రంథ్ అనే బుక్ అమిత్ షా గారు రిలీజ్ చేశారు. అది ఎవరి బయోగ్రఫీ అని అడగడం జరిగిందనమాట. ప్రజెంట్ అదే క్వశ్చన్ని ఈ కర్మయోధ గ్రంథ్ అనే బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అడుగుతున్నారు అనమాట. అంటే క్వశ్చన్ తిప్పి అడుగుతారనమాట. బట్ మన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ కర్మయోధ గ్రంథ్ని రిలీజ్ చేసిన పర్సన్ ఎవరంటే మనకు అమిత్ షా. ఓకేనా, ఈ కర్మయోధ గ్రంథ్ ఎవరి గురించి అంటే మనకు బయోగ్రఫీ ఆఫ్ నరేంద్ర మోడీ అనమాట. నరేంద్ర మోడీ యొక్క బయోగ్రఫీ ఏదంటే మనకు ఈ కర్మయోధ గ్రంథ్ అనేది. ఈ బుక్ రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరంటే అమిత్ షా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఇన్ ఇండియా ఇస్ వరల్డ్ రినౌడ్ ఫర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ స్టైల్స్. ఓకే, చైకన్ కారీ. ఓకే, చైకన్ కారీ అనే ఎంబ్రాయిడరీ స్టైల్స్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే కలంకారీ. ఓకే, కలంకారీ ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్కి ఫేవరల్. ఓకే, అలాగే మనకు డిఫరెంట్గా ఉండే కదండి. అలాగే మనకు చిత్రపట. ఓకే, చిత్రపట అని ఒడిస్సా. అలా కొన్ని ఎంబ్రాయిడరీ స్టైల్స్ ఉన్నాయి కదా, అంటే మనకు అల్లేటం స్టైల్ అనమాట. ఈ అల్లే స్టైల్స్లో మనకు ఈ చైకన్ కారీ అనే స్టైల్ అనేది మనకు ఏ ప్లేస్లో ఫౌండ్ అవుతుందంటే మనకు లక్నో. ఓకే, లక్నోలో మనకు ఇది ఫేమస్ అనమాట ఎంబ్రాయిడరీ స్టైల్స్లో. ఇప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఈ కలంకారీకి చాలా ఎగ్జామ్ అడిగారు. అలాగే మనకు చిత్రపటం. ఓకే, చిత్రపటం కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట.
సో ఎంబ్రాయిడరీ స్టైల్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే. చికెన్ కర్రీ ఏ ప్లేస్లో ఫేమస్ అంటే మనకు లక్నో. ఓకేనా, లక్నోలో మనకు ఫేమస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐ మీన్ అంటే జాన్ మైనార్డ్ కీన్స్. ఓకే, జేమ్ కీన్స్ ద బెస్ట్ నోన్ ఫర్ హిస్ ఎకనామిక్ థీరీస్. ఓకే, కినీషియన్ థీరీ. సో ఈ హెయిల్ ఫ్రమ్ విచ్ కంట్రీ. చూడండి ఇక్కడ ఏమడుతున్నాడు, ఈ జేమ్ కీన్స్ అనే వ్యక్తి ఫేమస్ ఫర్ ఎకనామిక్స్ కదా. సో ఈ జేమ్ కీన్స్ గారు ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడగడం జరుగుతుంది. చూడండి, జేఎం కీన్స్ వచ్చేసి మనకి ఏ కంట్రీ అంటే మనకి ఇక్కడ ఇంగ్లాండ్. ఓకేనా, ఇంగ్లాండ్ నుంచి రావడం జరిగింది అనమాట. ఈ జేఎం కీన్స్ ఫేమస్ ఇంపార్టెన్స్ ఏమంటే ఇతను చాలా థీరీస్ రావడం జరిగింది అనమాట ఎకనామిక్స్లో. కినీషియన్ థీరీ అని చెప్పేసి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయన్నమాట. కినీషియన్ ఎకనామిక్ థీరీస్ చెప్పేసి ఇతను ఫేమస్ ఏంటంటే హీజ్ అ ఫాదర్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా, హీజ్ అ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్ ఎవరంటే మనకు జేఎం కీన్స్ అనమాట. అలాగే మనకు మైక్రో ఎకనామిక్స్ ఉంది. ఈ మైక్రో ఎకనామిక్స్ ఫాదర్ ఎవరంటే మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకేనా, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకే, ఆల్ఫ్రెడ్ మార్షల్ వచ్చేసి మనకు ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్ అనమాట. మైక్రో ఎకనామిక్స్ ఫాదరు ఆల్ఫ్రెడ్ మార్షల్. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్ వచ్చేసి మనకు జేఎం కీన్స్. అలాగే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే యాడమ్ స్మిత్ అన్నమాట. ఓకే, యాడమ్ స్మిత్. ఓకే, యాడమ్ స్మిత్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే హోల్ ఎకనామిక్స్ దానికి ఫాదర్ ఎవరంటే యాడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేసి మనకు జేఎం కీన్స్. అలాగే మనకు ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ వచ్చేసి మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకే, ఈ జేఎం కీన్స్ ఏ కంట్రీ అంటే మనకు ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్ నుంచి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడుతున్నాడు, జార్జ్ సైమన్ ఓమ్ ఇస్ హూస్ హానర్ వి హ్యావ్ ఫేమస్ ఫర్ హోమ్స్ లా. ఓమ్స్ లా ఉంది అండ్ ఎలక్ట్రిసిటీలో సంబంధించినటువంటి ఈ ఓమ్స్ లాని. ఓకేనా, ఈ ఓమ్స్ లాని ఇచ్చినటువంటి ఈ ఓమ్ అనే పర్సన్ అంటే ఓమ్ అనే సైంటిస్ట్ ఏ కంట్రీ నుంచి రావడం జరిగింది అడుగుతున్నాడు. జర్మనీ. ఓకే, కంట్రీస్ కూడా ఇంపార్టెంటే, అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, అలాగే మనం అడుగుతుంటారు అనమాట. ఈ ఓమ్స్ లా అంటే మనకి సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించిన కదా, ఎలక్ట్రిసిటీ గురించి. ఇలా ఎలక్ట్రిసిటీ గురించి ఉన్న క్వశ్చన్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చారంటే జర్మనీ నుంచి రావడం జరిగింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ఫస్ట్ గవర్నర్ అడుగుతున్నాను మనం ఇక్కడ. ఎవరైనా మనకు డాక్టర్ పట్టాభి సీతారామయ్య. ఓకే, డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఇస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ గవర్నర్ అయిన ఫస్ట్. ఓకేనా, ఇలా ఫస్ట్ గవర్నర్స్ కూడా ఇంపార్టెంటే, బట్ రేర్ అడుగుతున్నారు అనమాట. కొద్దిగా టఫ్ అనిపిస్తుంది క్వశ్చన్స్ ఇలాంటి, ఎందుకంటే మనకు అన్ని స్టేట్స్కి ఫస్ట్ గవర్నర్స్ గుర్తుంచుకోవాలంటే కొద్దిగా కష్టం. ఇంపార్టెంట్ పర్సన్ అయితే గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇది మన పట్టాభి సీతారామయ్య వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ అనమాట. ఓకే, పట్టాభి సీతారామయ్య ఇస్ ద ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఫేమస్ లీడర్ ఎవరంటే మనకు పట్టాభి సీతారామయ్య గారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఈ ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్. ఓకే, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. క్లియర్. నెక్స్ట్, ద ఫ్రీడమ్ ఫైటర్ సుచేత కృపాలిని బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ స్టేట్. ఓకేనా, సుచేత కృపాలిని చాలా ఫేమస్ పర్సన్ ఏమో. ఓకే, సుచేత కృపాలిని మనకు ఉమెన్ డెవలప్మెంట్ కోసం అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే మనకు ఈ క్యాబినెట్ కమిటీ ఉంది కదా, ఆ క్యాబినెట్ మిషన్లో మనకు వాట్ వి కాల్ ఈ క్యాబినెట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అలా క్యాబినెట్లో కూడా మనకు చాలా హోదాలో వర్క్ చేశారేమో. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఏమో మనకు ఒక కమిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి కదా. అలాగే మనకు ఉమెన్ కమిటీ ఉంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ అండ్ చిల్డ్రన్ కమిటీకి ఎవరు మన హెడ్గా ఉన్నారు అంటే మనకు సుచేతల కృపాలిని గారు మనకు హెడ్గా ఉండడం జరిగింది. ఓకేనా, అలాగే మనకు ఈ ఫండమెంటల్ రైట్స్ కమిటీ కూడా మన అడ్వైజర్గా ఉన్నారనమాట. ఎవరు, సుచేతల కృపాలిని గారు ఈ ఫండమెంటల్ రైట్స్కి అడ్వైజర్గా. అలాగే మనకు ఉమెన్ డెవలప్మెంట్ కౌన్సిల్కి కమిటీకి మనకు హెడ్గా ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఈమె మనకు తర్వాత ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ అంటే మనకు ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అయ్యారనమాట. ఎవరామ సుచేత కృపాలిని గారు. ఏ స్టేట్ కంటే మనకు ఉత్తరప్రదేశ్కి మనకు ఫస్ట్ సీఎం కావడం జరిగింది అనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ ఈస్ ఏ కలర్లెస్, ఆర్డర్లెస్, నాన్ టాక్సిక్ బట్ ఫ్లేమబుల్ గ్యాస్ వెన్ వాట్ ఈస్ ద కామన్ నేమ్. ఓకే, వాట్ ఈస్ కామన్ నేమ్ ఆఫ్ ది మీథేన్ అడుగుతున్నాను అనమాట. సింపుల్గా మార్ష్ గ్యాస్. ఓకే, మార్ష్ గ్యాస్ అంటారు. ఓకే, మార్ష్ గ్యాస్ అనేది ఎందుకంటే మనకు మీథేన్కి కామన్ నేమ్ అనమాట. ఇది వచ్చి కలర్లెస్గా ఉంటుంది, ఆర్డర్లెస్గా ఉంటుంది, నాన్ టాక్సిక్ బట్ ఫ్లేమబుల్. ఓకేనా, ఇలాంటి నేచర్ ఉన్నటువంటి మీథేన్ అనేది మనకు ఈ సింపుల్గా ఏమంటారు మార్ష్ గ్యాస్ అంటారు. ఓకేనా, అలాగే మనకు లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్. ఓకేనా, ఓకే, నైట్రస్ ఆక్సైడ్ అంటే మనకు సింపుల్గా వాట్ వి కాల్ ఇట్ యాస్ ఏ లాఫింగ్ గ్యాస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫ్రూట్ వితౌట్ ఫెర్టిలైజేషన్ ఇస్ కాల్. అంటే ఫెర్టిలైజేషన్ కాకుండా డెవలప్మెంట్ చేసామనుకోండి, అలాంటి వాటిని ఏమంటారు అని అడుగుతున్నాను అనమాట. దీని సింపుల్గా పార్థినోక్రాపీ. ఓకే, పార్థినోక్రాపీ అంటారు దీన్ని. ఇలా అంటే వితౌట్ సీడ్స్. ఓకే, సీడ్స్ లేకుండా ఫ్రూట్స్ వచ్చాయనుకోండి,
వాట్ వి కాల్ ఆ ఇంజినీరింగ్ అండ్ జెనెటిక్స్‌ని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాస్ ఏ పార్థినోజెనాసిస్. ఓకేనా? ఈ పార్థినోజెనాసిస్ అంటే మీనింగ్ ఏమంటే వాట్ వి కాల్ ఫ్రూట్స్ వితౌట్ వాట్ వి కాల్ సీడ్స్ అన్నమాట. సీడ్స్ లేకుండా ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని వి కాల్ దెమ్ యాస్ ఏ పార్థినోజెనాసిస్. అలాంటి జెనెటిక్ ఇంజినీరింగ్ ఏమంటాం సింపుల్‌గా పార్థినోజెనాసిస్ అంటారు. అలాగే పార్థినోక్రాపీ అంటే మీనింగ్ ఏమంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ఫ్రూట్. అంటే ఫ్రూట్ డెవలప్ చేయడం వితౌట్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ జరగకుండానే మనము ఈ ఫ్రూట్‌ని పండించడాన్ని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాస్ ఏ ఫ్రూట్‌ని తయారు చేయడాన్ని ఏమంటారంటే పార్థినోక్రాపీ. ఓకే. పార్థినోక్రాపీ అనడం జరుగుతుందన్నమాట. ఓకే. పార్థినో అంటే మనకి సీడ్‌లెస్ అని గుర్తుంచుకోండి. ఓకే. ఫెర్టిలైజర్‌కి సంబంధించిన టాపిక్ అని గుర్తుంచుకోండి. క్లియర్? తర్వాత ఫైనల్ క్వెషన్ 25థ్ విచ్ యూఎస్ బేస్డ్ ఇండియన్ టాప్డ్ ద ఫోర్బ్స్ ఇండియా స్టూడ్ మీన్ 20 పీపుల్ టు వాచ్ ఇన్ 2020స్ లిస్ట్ ఉన్న 20 పీపుల్ టు వాచ్ ఇన్ 2020 అనే ఒక లిస్ట్‌లో అంటే ఫోర్బ్స్ జాబితా ఉంటుంది కదా! ప్రపంచ కుబేరుల జాబితాలో మనకు ఈ యూఎస్ బేస్డ్ ఇండియన్ ఎవరు టాప్ అయ్యారు అంటే ఇక్కడ హసన్ మిన్హాజ్. ఓకే. హసన్ మిన్హాజ్ అనే వ్యక్తి ఏంటంటే టాప్ అయ్యారనమాట. టాప్ 20లో ఉన్నారు. ఇక్కడ చూడండి ఎవరంటే అతను హసన్ మిన్హాజ్. మిన్హాజ్ ఇక్కడ ఎవరంటే ఇతను ఒక నెట్‌ఫ్లిక్స్ స్టార్ అనమాట. నెట్‌ఫ్లిక్స్ మనకు ఒరిజినల్స్ రిలీజ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలాంటి నెట్‌ఫ్లిక్స్ దాంట్లో ఇతను డిఫరెంట్ రోల్ చేస్తారు. హి ఈస్ ఎ కమెడియన్, హి ఈస్ ఎ యాక్టర్, హి ఈస్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంటే ఫిల్మ్ సంబంధించిన వ్యక్తి అనమాట ఇతను. అంటే యాక్టర్ అనమాట హసన్ మిన్హాజ్. ఇతను వచ్చేసి మనకు ఫోర్బ్స్ ఇండియా. ఓకే. ఫోర్బ్స్ ఇండియాస్ 20 పీపుల్ టు వాచ్ ఇన్ 2020 అనే లిస్ట్‌లో మనకు టాప్ అవ్వడం జరిగిందనమాట. అంటే మనకి యూఎస్ పర్సన్ ఇతను. ఓకేనా? ఈ నెట్‌ఫ్లిక్స్ సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. సో, దీస్ ఆర్ ద ఆల్ 25 క్వెషన్స్ ఇన్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో క్వెషన్స్ అనమాట ఇవి. టుమారో వీడియోలో మనము మ్యాథ్స్ క్వెషన్ డిస్కస్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.